వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషనల్ సీన్ వచ్చి పరుగు మూవీలో. అబ్బాయి ప్రేమ గొప్ప, నాన్న ప్రేమ గొప్ప. ఈ కన్ఫ్యూజన్ మీద నడుస్తుంది సినిమా. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా ఎలా జస్టిఫై చేస్తాడో తెలియకుండా ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. సో ఈ సినిమాలో మనం చూసినట్లు వాళ్ళ పెద్ద కూతురు వెళ్ళిపోతుంది. ఆ పెద్ద కూతురు పట్టుకోవడానికి సిటీకి వస్తాడు. సిటీకి హెల్ప్గా అల్లు అర్జున్ తీసుకొస్తాడు. సో ఈ ట్రావెల్లో ఒక చోట లాడ్జ్లో వాళ్ళ అమ్మాయి ఉందని చెప్తే ఆడికి వెళ్ళిన తర్వాత ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఉంటుంది ఆ సీన్లో. ఇలాంటి ఒక చోట నా బిడ్డ ఉన్నిందా అని జీర్ణించుకోలేకుండా అది చూసి ఆ నైట్ తాగేసి ఉంటాడు. తాగేసి అల్లు అర్జున్ దగ్గర చెప్తాడు, ఇలా పెంచారు నా బిడ్డని, తన తండ్రి ప్రేమ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున వాళ్ళ కూతురు బస్సులో వెళ్తా ఉంటుంది. బస్సులో వెళ్తా ఉంటే అసలు ఒక తండ్రి ఒక తన కోల్పోయిన కూతురు కనిపించినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న విషయం అక్కడ కనిపిస్తుంది. లిటరల్ గా నీకు ఆ షాట్ కూడా ఎలా ఉంటుందంటే, బస్సులో అమ్మాయి వెళ్తా ఉంటది, నెక్స్ట్ షాట్ లో ప్రకాష్ రాజ్ పరిగెత్తా ఉంటాడు, దాని తర్వాత అల్లు అర్జున్ పరిగెత్తా ఉంటాడు. సో ఈ ముగ్గురు ఈ ఒక ప్యారల్ పరిగెత్తా ఉంటే అల్లు అర్జున్ ఫోకస్ కూడా వాళ్ళ తండ్రి మీద ఉంటుంది అనమాట. ఇంతలా ఒక తండ్రి ఆవేదన పడతాడు అన్నట్ల చాలా ఎమోషనల్ ఉంటుంది సీన్. వచ్చేటప్పుడు చెప్పులు తిగి పడిపోతాడు, అయినా పరిగెత్తా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దాంట్లో కూడా ఒక కూతురు ప్రేమ ఉంటుంది చూసారా, ఆ బస్సు దిక్కుని వెళ్ళొచ్చు కూతురు, కానీ బస్సు ఆగుతుంది, కూతురు దిగేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత కూతురు ఒక డైలాగ్ అంటది, అతని మీద ఇంకో దెబ్బ కొడితే బాలేదు నాన్న, ఎందుకు నన్ను కుక్కలాగా ఫాలో అవుతాంటాడు. ఒక కూతురు ఒక తండ్రిని కుక్కలాగా అనడం అనేది అసలు పరాకాష్ఠది. పరాకా అవునమ్మా కుక్కనే, ఇన్నేళ్లుగా నిన్ను కంటికి రెప్పలా కాశాను కదా, ఇప్పుడు నువ్వేమైపోతాను బాధతో భయంతో వచ్చానమ్మా, క్షమించమ్మా అని చెప్పేసి అంటాడు అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషనల్ సీన్. ఒక ఫాదర్ డాటర్ మధ్య లవ్ ఎంతైతే ఉంటుందో, ఎంత చూపించచ్చో, ఎంత ప్రేమిస్తారు అనేది ఆ సీన్ లో చాలా బాగా చూపిస్తారు అనమాట. అంత చూపించిన తర్వాత కూడా అతను అంత పెద్దోడైనా కూడా ఎప్పుడైతే తన కూతురికి మాటకి మర్యాద ఇస్తాడో వెళ్ళిపోతాడు వదిలి. వెళ్ళిపోతే ఒకటి అంటాడు, నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది పడినా కూడా తండ్రి ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా ఖచ్చితంగా అనేసి అని చెప్పేసి ఆయన చెల్లిపోతాడు అనమాట.